ఇప్పుడు ట్రెండ్లో ఉన్న లేటెస్ట్ విషయం ఏంటి? జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నది ఎవరి గురించి? ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది హాలీవుడ్ మూవీ ది ఒడిస్సీ. జనం మాట్లాడుకుంటున్నది ఆ సినిమా డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ గురించి. ఇది సినిమా న్యూస్ కదా, మనకు సంబంధం ఏంటి అనకండి. టెక్నాలజీ ట్రెండ్స్తో దీనికి పూర్తిగా లింక్ ఉంది. మరి క్రిస్టోఫర్ నోలన్ రీసెంట్గా చెప్పిన మాటల్లో టెక్నాలజీకి సంబంధించి ఎన్నో కోణాలు కనిపిస్తాయి. ఏంటా కోణాలు? ఒడిస్సీ మూవీ మనకు చెప్పే ఆ టెక్ విశేషాలేంటి? అదే తెలుసుకుందాం. ఇప్పుడంతా హాలీవుడ్ మూవీ ది ఒడిస్సీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, ఓపెన్హైమర్ లాంటి గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్ నోలన్ క్రియేషన్ ఈ ఒడిస్సీ. దీనిని గ్రీక్ పురాణాల ఆధారంగా తీశారు. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో టెక్ విశేషాలు ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమా గురించి క్రిస్టోఫర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అనేక టెక్ విశేషాలు కనిపిస్తాయి. ఇవి తెలుసుకుంటే ఏఐతో మనం ఎలా వ్యవహరించాలి అనేది అర్థమవుతోంది. మనం ఇక్కడ మొదటగా చెప్పుకోవాల్సింది ఒడిస్సీ సినిమాలో చూపించిన ట్రోజన్ హార్స్ గురించి. ఈ ట్రోజన్ హార్స్ కథ గ్రీకు పురాణాల్లో ఎంతో పాపులర్ స్టోరీ. ట్రాయ్ నగరాన్ని ఆక్రమించడానికి గ్రీకులు ఒక పెద్ద చెక్క గుర్రాన్ని బహుమతిగా ఇస్తారు. గుర్రం అందంగా గొప్పగా ఉంటుంది, కానీ నిజానికది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఆ గుర్రం కడుపులో గ్రీక్ సైనికులు దాక్కుని ఉంటారు. ట్రాయ్ ప్రజలు అందమైన ఆ గుర్రాన్ని చూసి ఒక గొప్ప బహుమతిగా భ్రమపడి తమ కోటలోకి తీసుకువెళ్తారు. కానీ ఆ రాత్రి గుర్రంలో దాక్కున్న సైనికులు బయటకొచ్చి దాడి చేసి ఆ నగరాన్ని నాశనం చేస్తారు. ఇది కథ. ఈ కథ ఆధారంగానే టెక్ రంగంలో కూడా ట్రోజన్ హార్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. పైకి బహుమతిలాగా కనిపిస్తూ లోపల ప్రమాదాన్ని దాచుకునే వైరస్ని ట్రోజన్ హార్స్ అనే పేరుతో పిలుస్తారు. టెక్ రంగంలో మనం నిత్యం ఇలాంటి ట్రోజన్ హార్స్ని చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఈమెయిల్ వస్తుంది, మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ లభించింది, ఈ హైపర్ లింక్ మీద క్లిక్ చేయండి అంటారు. నమ్మి ఆ లింకు క్లిక్ చేశారో మీ సిస్టంలోకి వైరస్ ప్రవేశిస్తుంది. అలాగే స్మార్ట్ ఫోన్లో కూడా కొన్ని ప్రమాదకరమైన మెసేజ్లుంటాయి. అవి పైకి మనకు మేలు చేసేలాగా కనిపిస్తాయి, కానీ తీరా అందులోని హైపర్ లింకులు క్లిక్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు మాయమవుతాయి. ఇలాంటి వాటినే ట్రోజన్ హార్స్ అనే పేరుతో పిలుస్తారు. అంటే ఆ గ్రీకుల గుర్రం మాదిరిగా పైకి ఆకర్షించే రూపంలో కనిపిస్తూ లోపల ప్రమాదం కలిగి ఉండే టెక్నాలజీ అన్నమాట. ఒడిస్సీ డైరెక్టర్ నోలన్ని ఇటీవల ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ విషయాన్ని అడిగారు. మీ సినిమాలో ట్రోజన్ హార్స్ ఉంది, మరిప్పుడు మన రోజువారీ జీవితంలోకి వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇలాంటిదే అంటారా? ఇది కూడా పైకి గొప్ప సౌకర్యంలాగా కనిపిస్తూ రేపు ప్రమాదం తీసుకొస్తుందేమో. ఇలా అడిగినప్పుడు నోలన్ అవునని అన్నారు. నిజమే, ఏఐ అనేది ఒక ట్రోజన్ హార్స్ లాంటిదే. కానీ సినిమాలో గుర్రానికి ఏఐకి ఒక ముఖ్యమైన తేడా ఉంది. అక్కడ గుర్రం లోపల గ్రీకులు దాక్కున్నారని ట్రాయ్ ప్రజలకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం జనానికి తెలుసు. ఈ ఏఐ అనే అందమైన గుర్రంలో ప్రమాదాలు దాగి ఉన్నాయని అందరూ ముందుగానే అలర్ట్గా ఉన్నారు. చెప్పాలంటే ఇది అద్దంతో చేసిన పారదర్శకమైన గుర్రం లాంటిది. అంటే ట్రాన్స్పరెంట్ ట్రోజన్ హార్స్ అన్నమాట అన్నారు. నిజమే, ఏఐ ఎంత గొప్పదైనా దానివల్ల ప్రమాదాలు వచ్చే అవకాశముందని మొదటే భావించారు. అందుకే ఏఐ పట్ల నిత్యం అలర్ట్గా ఉంటున్నారు. ఇది తనకి ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉందని నోలన్ అన్నారు. ఆశ్చర్యం ఎందుకంటే జనరల్గా ప్రపంచంలో ఏ కొత్త టెక్నాలజీ అయినా వచ్చిందంటే జనం వెంటనే సంతోషిస్తారు. ఓ కొత్త సౌకర్యం వచ్చిందన్న ఆనందంతో మొహమాటం లేకుండా ఆ టెక్నాలజీని తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. కానీ ఏఐ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఓ పక్క ఏఐ టెక్నాలజీ వేగంగా డెవలప్ అవుతుంటే మరోపక్క జనం అనుమానాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఒక టెక్నాలజీని ప్రజలు ఇంతగా అనుమానించడం, తిరస్కరించడం తాను గతంలో ఎప్పుడూ చూడలేదని నోలన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆశ్చర్యమే కాదు, ఏఐ విషయంలో జనం అలర్ట్గా ఉండడం ఆనందకరం కూడా. మీకు తెలుసా, ఇప్పుడు టెక్ రంగంలో ఏఐ స్లాప్ అనే కొత్త పదం పుట్టుకొచ్చింది. ఏఐ స్లాప్ అంటే ఏంటి? సింపుల్గా ఏఐ వాడి క్రియేట్ చేసిన చెత్త అని అర్థం చెప్పుకోవచ్చు. అవును, మరి ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఏఐ ప్రభావం కనిపిస్తోంది. ఏఐతో తయారు చేసిన నకిలీ ఫోటోలు, పిచ్చి పిచ్చి వీడియోలు ఇవే ఇంటర్నెట్ని నింపేస్తున్నాయి. ఇదే ఏఐ స్లాప్ అంటే. ఏఐ గురించి తెలియని పాతతరం వాళ్ళు వీటిని నిజమని భ్రమపడే అవకాశం ఉంది. కానీ ఈ తరం కుర్రాళ్ళకి మాత్రం ఈ చెత్త మీద చాలా క్లారిటీ ఉంది. దీనికి ఎంత విలువ ఇవ్వాలో అంత మాత్రమే ఇస్తున్నారు. ఏఐ స్లాప్ అంటూ దీనిని పక్కన పెట్టేస్తున్నారు. అంతేకాదు దీన్ని హద్దుల్లో పెట్టాలని కూడా కోరుకుంటున్నారు. అవును, మరి రాను రాను ఏఐ స్లాప్ ఎక్కువైపోతే అసలు ఆన్లైన్ కంటెంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా పోయే అవకాశం ఉంది. అందుకే ఏఐ వాడకాన్ని ఖచ్చితంగా అదుపులో ఉంచాలని ఈ తరం అంతా కోరుకుంటున్నారు. చాలా తక్కువ వయసున్న పిల్లల్లో కూడా ఈ అవగాహన కనిపిస్తోంది. ఇది తనకి ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు నోలన్. నిజమే కదా, ఇన్ఫర్మేషన్ విషయంలో కన్ఫ్యూజ్ చేసే టెక్నాలజీని అదుపులో ఉంచకపోతే రేపు నిజమేదో అబద్ధమేదో తెలీదు.
అందుకే ఏఐ కంట్రోల్ అనేది మానవాళికి ఎంతో అవసరం.